ఒక బాబా గారు జాగ్రత్తగానండి, నేను ఎండలో నిలబడితే కిరణజన్య సంయోగ క్రియ జరిగి నా లోపల ఆహారం పుడుతుంది అని అన్నాడు. ఇట్లా జరుగుతుందా? జరగదా? కిరణజన్య సంయోగ క్రియ అనగా ఏమి? గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్, భూమిలోంచి నీరు. ఈయనకి బాబా గారికి గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ అందుతుందా లేదా? అందుతుందా లేదా? నీళ్లు తాగుతున్నాడా లేదా? నీళ్ళు అందుతున్నాయి. సూర్యరశ్మి ఉందా లేదా? లేనిదేంటి? క్లోరోఫిల్ లేదా ఆయనకి? పైన పచ్చ రంగు పూస్తే వస్తుందా? క్లోరోఫిల్. పచ్చ రంగు పెయింట్ తెచ్చి పూస్తే రాదు, అది చర్మంలో భాగమై ఉండాలి. క్లోరోఫిల్ ఉత్ప్రేరకం, అక్కడ క్యాటలిస్ట్. అవునా? సూర్యరశ్మి శక్తి. CO2 + H2O C6H12O6 కింద మారుతుంది, అది గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ను మనం తిన్నప్పుడు ఆక్సిజన్ కలుపుకుని మళ్ళీ CO2 H2O కింద డివైడ్ అవుతుంది. ఇదే కదా మనం చదువుకుంది. ఎప్పుడైనా ఇలాంటివి మనకు ఎదురైనప్పుడు వెంటనే తప్పని చెప్పకూడదు, రైట్ అని చెప్పకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వినగానే తప్పు అనకూడదు, వినగానే రైట్ అనకూడదు. మనకు తెలిసినటువంటి సైన్స్లోంచి దాన్ని చూడాలి. నా శరీరంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని ఆయన అన్నాడు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఏమేం కావాలి అనేది మనం వెతికాం. అవును, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, సూర్యరశ్మి ఉంది, ఇంకేం కావాలా అన్నాం. ఇంకా కావాల్సింది క్లోరోఫిల్, పత్రహరితము అంటాం. క్లోరోఫిల్ అంటే వృక్షాలలో పత్రహరితం ఉన్న దగ్గర మాత్రమే ఈ రకమైన సింథసిస్ జరిగి గ్లూకోజ్ తయారవుతుంది. ఈ గ్లూకోజు మనకి ఆహారం రూపంలో వస్తుంది. శాకాహారం చేసే జంతువులన్నిటికీ ఆహారం వస్తుంది. ఆ జంతువులను తినే, మాంసాహారం తినే జంతువులన్నిటికీ ఆహారం అక్కడి నుంచి వస్తుంది. ఈ భూమి మీద సకల జీవరాశులు జీవించడానికి కావాల్సిన శక్తి అంతా ఈ ఆహారంలోంచి వస్తుంది. ఈ ఆహారం పుట్టడానికి మూలమైంది సూర్యరశ్మి, అక్కడి నుంచి వస్తుంది మనకి. ఈయన ఎప్పుడు మాట్లాడినా ఈ ప్రశ్న మనం వేయాలి. మనం ప్రశ్నించడం నేర్చుకోకపోతే దారిలో పోయి ఎవడైనా మనల్ని ఇట్లే మాట్లాడతాడు. నేను ఇంకో సంఘటన చెప్తా అట్లాడిది. 1968 నేను కర్నూలు మెడికల్ కాలేజీలో చేరిన సంవత్సరం అది. కర్నూలులో పెద్ద పార్క్ అని ఉంది, వెంకటేష్ థియేటర్ దగ్గర. చూసారా మీరు ఎవరన్నా? రైట్. ఆ పెద్ద పార్క్ ఎదురుగ్గా మీనాక్షి లాడ్జ్ అని హోటల్ ఉంది. ఈ హోటల్ ముందు హస్తం బొమ్మ పెట్టింది. ఇది కాంగ్రెస్ వాళ్ళ హస్తం బొమ్మ కాదు. ఇది అప్పటి కాంగ్రెస్కి హస్తం బొమ్మ లేదు. 68 నాటికి హస్తం బొమ్మ లేదు. ఆ హస్తం బొమ్మ ఏందని విచారిస్తే హస్త సాముద్రికము, చెయ్యి చూసి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం 3 చెప్తారు అని రాసి ఉంది అక్కడ. పెద్ద సిద్ధాంతి. ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి, అయ్యా మీరు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల గురించి చెప్తామని చెప్పి బయట బోర్డు పెట్టింది, మీరు చెయ్యి చూసే చెప్తారా, చేతి ముద్ర, పేపర్ మీద ముద్ర వేస్తే అది కూడా చూసి చెప్తారా అని అడిగాం. నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు ఆయన. నువ్వు ఎవరైతే నాకెందుకు, నువ్వు ఎడ చెప్తావు చెప్పన్నావు. నేను ఋషికేశ్లో ట్రైనింగ్ తీసుకున్న 5 ఏళ్ళు చేతులు చుట్టం ఎలాగో, నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళకి చేతులు చూసి చెప్పా. మొరార్జీ దేశాయి కూడా నేను చెప్పా. ఇట్లా ఆయన ఎవరెవరికి చెప్పాడు అన్నీ చెప్పాడు. అవన్నీ సరే సారు, ఇంతకీ నువ్వు ముద్రలు చూసి చెప్తావా, చేయి చూసి చెప్తావా మళ్ళీ అడిగాడు. ముద్రలు చూసి కూడా చెప్తా అన్నాడు. ఒక్కో చేతికి ఎంత తీసుకుంటారా అన్నాం. 50 రూపాయలు. అప్పుడే స్పెషల్ స్కాలర్షిప్ తీసుకున్నా. నా జేబులో 1500 ఉంది. ఆ కాలానికి 1500 అంటే చాలా పెద్ద మొత్తమే. నా దగ్గర 10 చేతులు ఉన్నాయి ముద్రలు. అన్నిటికీ నంబర్లు వేసి పెట్టా. 1 2 3 4 5 6 7 8 9 10.
ప్రతి నెంబర్ ఎదురుగా మనిషి పేరు రాసుకొని పెట్టుకున్న వేరే కాగితం మీద 10 ముద్రలు ఆయన ఎదురుగా పెట్టా నంబర్లు వరుసగా 10 × 50 500 పెట్టా. ఈ ఒక్కో చెయ్యి గురించి 2 ప్రశ్నలు అడుగుతా, మీరు కరెక్ట్గా చెప్పాలా, మీకు డబ్బులు ఇచ్చిపోతా అన్న. అడగండి అన్నాడు. ఈ 10 ముద్రలో ఏ ముద్ర ఆడవాళ్ళది, ఏ ముద్ర మగవాళ్ళది కరెక్ట్ చెప్పాలా, ఎవరికి పెళ్ళయింది ఎవరికి కాలే కరెక్ట్గా చెప్పాలా అని అడిగి 500 అక్కడ పెట్టా. అతను కరెక్ట్గా చెప్పగలడా చెప్పలేడా? చెప్పలేడా? ఎందుకు చెప్పలేడు? తప్పు చెప్తామేమో అనే ఫీలింగ్తో మీరు ఎదగలేరు. తప్పు చెప్తే ఏం తప్పులేదు, తప్పు చెప్తే సరిచేస్తాం. నేర్చుకునేది ఎలా? మీ మనసులో తప్పు ఉందో రైట్ ఉందో నాకు తెలియక నీకు నేర్పలేను కదా. కాబట్టి మీకు ఏమనిపిస్తే అది ఎక్స్ప్లెయిన్ చేయండి, 1 నిమిషం ఎక్స్ప్లెయిన్ చేయండి. సమ్ డే యూ హ్యావ్ టు ఫేస్ ద పీపుల్. జనానికి ఎదురు నిలబడి మాట్లాడటం నేర్చుకోవాలి. రాజకీయ నాయకులకు గొప్పతనం ఏంటంటే అర్థమైనా అర్థం కాకపోయినా గంటల తరబడి జనం ముందు నిలబడి మాట్లాడతారు. నేను ఒక ఎమ్మెల్యేతో గంట సేపు విన్నా. గంట సేపు ఏం మాట్లాడాడు అర్థం కాకుండా మాట్లాడాడు ఆయన. అంత గొప్పగా మాట్లాడినాడు. అది రాజకీయం, ఇది లైఫ్లో మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకని అతను చెప్పలేడో నీ అభిప్రాయం చెప్పు. నువ్వు తప్పైతే తప్పు, రైట్ అయితే ఏమి నష్టమేం లేదు, కొంపలేం మునగవు. రైట్. క్వశ్చన్ నేను చెప్తున్నా, మళ్ళీ విను. అమ్మాయికి క్వశ్చన్ అర్థం కాలేదు, క్వశ్చన్ అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్తా. క్వశ్చన్ అర్థమైన వాళ్ళు ఉన్నారా? చేతులు చూసి భవిష్యత్తు చెప్పేటాయన గతంలో ఏం జరిగింది చెప్తాడు, ఏం జరుగుతుందో చెప్తాడు, ఫ్యూచర్ చెప్తాడు. ఈ చేతులు గీతలు ఉన్నాయి కదా, అవి చూసి చెప్తాడు. ఎంతమంది పిల్లలు చెప్తాడు, ఎంతమంది పిల్లలు చెప్తాడు, యాక్సిడెంట్లు జరిగినాయి చెప్తాడు, ఇవన్నీ చెప్తాడు చూసి. చేతి ముద్ర చూసి చెప్తావా, చేయి చూసి చెప్తావా అని అడిగా. ముద్ర చూసి కూడా చెప్తా అన్నాడు. 10 ముద్రలు పెట్టా. నంబర్లు ఉన్నాయి నా దగ్గర, అన్ని నంబర్లు నా జేబులో ఉన్నాయి, ముందే రాసి పెట్టుకున్నా. ఒక్కొక్కరికి 50 రూపాయలు, 500 పెట్టా అక్కడ. ఎవరి చెయ్యి మగవాళ్ళది, ఎవరికి పెళ్ళి అయింది ఎవరికి పెళ్ళి కాల, ఎవరిది ఆడవారు చెయ్యి, అది చెప్పమని అడిగా. ఇప్పుడు నువ్వు నీకేమర్థమైందో ముందు ప్రశ్న నువ్వు చెప్పు, తర్వాత నీకు జవాబు ఏమనిపిస్తే చెప్పు. ఎందుకంటే నీకు ప్రశ్న అర్థమైందో లేదో నాకు తెలియాలిగా. ఎవరు మగవారు, ఎవరు ఆడవారు, ఎవరికి పెళ్ళి అయింది ఎవరికి కాలేదు, 2 ప్రశ్నలే. ఒక్కొక్క కాగితం మీద 2 ప్రశ్నలు చెప్పాలి. చెప్పగలడా లేదా? ఎందుకని చెప్పలేడు. నేను ఆయన అడిగా, ముద్ర చూసి చెప్తావా, చేయి చూసి చెప్తావా, ఎట్లయినా చెప్పగలను అన్నాడు. అందుకనే కదా నేను పెట్టావి. అతను చెప్పగలను అన్నాడు. చెప్పగలడా లేదా? నీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చెప్పలేడు? 2 ప్రశ్నలు అడిగాను, 2 ప్రశ్నలకు సమాధానం చెప్తానన్నాడు. అతను చెప్పగలడా లేదా? అతను 5 నిమిషాలు టైం ఇచ్చాను. దీనికి సమాధానం చెప్తే ఎంతసేపు పడుతుంది? ఆడ మగ మగ ఆడ ఆడ మగ ఆడ మగ 10. పెళ్ళయింది కాలే, అయింది కాలే, మొత్తం అన్ని 10 సెకండ్లు పడుతుంది. 10 సెకండ్లు పడుతుంది సమాధానం చెప్తే. 5 నిమిషాలు అయింది చెప్పడంలా. రైట్, కూర్చో. అతనికి తెలియదు, చెప్పలేడు అతను. ఎందుకు చెప్పలేడంటే డేటా నా దగ్గర ఉంది, వివరాలు నా జేబులో ఉన్నాయి. ఒక నోటు నెంబర్ రాసుకుంటా, నేను నా జేబులో పెట్టుకుంటా. ఎవడైనా చెప్పగలడా ఆ నోట్ నెంబరు కరెక్ట్గా? చెప్పలేడు. ఇట్లా నిలబడి ఉన్నా, క్షణంలో మాయమవుతానన్నాడు ఒక అతను. మ్యాజిక్లు అయితే మాయమవుతారు, నిజంగా అయితే మాయం గారు. నేను ఇటు కూర్చొని ఉన్నా, గాల్లోకి లేస్తానన్నాడు. మ్యాజిక్ అయితే ఇల్యూషన్, అది అక్కడ నిజంగా గాల్లో లేవడు, నిజంగా మాయంగాడు. అది టెక్నిక్ ఉంటుంది. గాల్లోకి లేస్తానంటాడు, లేవలేడు. 20 పాయింట్లు ఇట్టాడికి తయారు చేశాం మేము జన విజ్ఞాన వేదిక తరఫున. ఈ 20లో ఏ ఒక్క పాయింట్ ప్రూవ్ చేసినా మీకు 5 లక్షలు ఇస్తామని చెప్పాం. ఇప్పటికీ ఉంది ఆ పందెం అట్లే. నాకంటే ముందు ఇప్పటికి 30 ఏళ్ళ నాడు ఏటీ కోవూర్ అని ఒక సైకాలజిస్ట్, కొలంబోలో ఉంటాడు ఆయన.
30 ఏళ్ళ నాడు ₹1,00,000 కొలంబో స్టేట్ బ్యాంకులో పెట్టాడు ఆయన. ఇప్పటికి 20 లక్షలు అయింది. ఆ డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి. ఇట్లా ఏది ప్రూవ్ చేసినా. మరొక అతను జేమ్స్ ర్యాండీ అనే అతను అమెరికాలో ₹6 కోట్ల పెట్టున్నాడు బ్యాంకులో. ఎవడన్నా ప్రూవ్ చేసి ఇచ్చేస్తానన్నాడు. ఇతను చెప్పలేడు. అందుకని నేనేం చేశానంటే 10 చేతులు 20 ప్రశ్నలు చాలా ఎక్కువగా ఉన్నట్టుందండి. ఒకటే ప్రశ్న అడుగుతా, జరగబోయేది చెప్పాలి అని అడిగా. ఒక ప్రశ్న అనేటప్పటికి ఆయనకి ఇంట్రెస్ట్ కలిగింది. ఇది పెన్ను అని చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నాడు. ఈ పెన్నుతో నా చర్మం మీద ఇక్కడ ఇలా గుచ్చుకోనా జరగబోయేది చెప్పు కరెక్ట్గా అన్నా. చెప్పగలడా చెప్పలేడా? ఎందుకు చెప్పలేడు? గుచ్చుకుంటావు అన్నాడు అనుకో, జేబులో పెట్టుకుంటా. నువ్వు గుచ్చుకోవన్నాడు అనుకో, గుచ్చుకుంటా. పని నా చేతిలో ఉంటుంది, ఫలితం అతను చెప్పాలి. ఎప్పుడైనా సరే కాలంలో ముందు పని ఉంటుంది, తర్వాత ఫలితం ఉంటుంది. కాలం గురించిన క్లాస్ అది. ముందు పని తర్వాత ఫలితం. ముందు ఫలితము తర్వాత పని ఉండదు. తలకిందులైనా కూడా మారదు. అది ప్రకృతి నియమము. పని నా చేతిలో ఉంది. ఏం చేస్తానో నా కంట్రోల్లో ఉంది. అతను చెప్పలేడు. కుచ్చుకోకపోవడం నా చేతిలో ఉంది. అతను చెప్పలేడు. పెన్సిల్తోనో పెన్నుతోనో చర్మం మీద కుచ్చుకోలేనో కూడా చెప్పలేనప్పుడు లోకాన్ని గురించి చెప్తాడు. ఏ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు సస్తాడో చెప్తాడు, ఎవడెప్పుడు బతుకుతాడో చెప్తాడు. ఇన్ని మాట్లాడుతున్నారు వీళ్ళు. అన్ని అన్సైంటిఫిక్ విషయాలు మాట్లాడుతున్నారు. నిన్న ఒక ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సింగ్ అని భోపాల్ నుంచి గెలిచినామే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చదివారు మీరు ఎవరన్నా? అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు చనిపోవడానికి కారణం ఏంటంటే అపోజిషన్ పార్టీలో చేతబడులు చేసి చంపుతున్నారని చెప్పింది ఆమె. చేతబడి చేస్తే మనుషులను చంపొచ్చా? చంపడం కానీ సాధ్యమైతే వాళ్ళిద్దరిని ముసలోళ్ళు కిడ్నీలు మార్చుకున్నారు, ఆరోగ్యం బాగలేదు, వాళ్ళని చంపడం ఎందుకు? మొత్తం ఉగ్రవాదులందరినీ చేతబడి చేసేస్తే పీడబోతుంది కదా. ఎందుకు ఇంత డబ్బులు అనవసరం ఖర్చు పెడతారు? కాశ్మీర్ దగ్గర కాశ్మీర్లో ఉండే ఉగ్రవాదులు మొత్తాన్ని చేతబడి చేసేసి రహస్యంగా వాళ్ళ తలకాలు ఎంపిక పెట్టుకొచ్చి దానికి చేతబడి చేసి పడేసి కాజేయచ్చు కదా. చేతబడి మొత్తం మూఢనమ్మకమే. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్టేనా? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఆమె. భారత రాజ్యాంగంలో 51 అధికరణ కింద ఈ దేశంలో ఉండే ప్రజలందరూ శాస్త్రీయ దృష్టి, జిజ్ఞాస, మానవతా దృష్టి, సంస్కరణ అభిలాషని పెంచుకోవడం విధి తప్పనిసరిగా చెయ్యాలి అని రాసింది దాంట్లో. దాని మీద ప్రమాణం చేసిన వ్యక్తి చేతబడి చేసి చంపుతున్నారు మన నాయకులని మాట్లాడొచ్చా? అలా మాట్లాడితే మన ప్రధాని గారి గౌరవం పెరుగుద్దా తగ్గుద్దా? ఆయన గౌరవం పోతుంది ఆయన మాట్లాడితే. ఇదివరకు ఒక ఆయన ఇట్లే మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడంటే, ఒక నదిలో రాళ్ళు ఉన్నాయి, రాళ్లతో చూర్ణం చేసి ఈ చూర్ణంగాని గర్భిణీ స్త్రీలకు తినిపిస్తే కాన్పు ఆపరేషన్ లేకుండా నార్మల్గా కంటారని చెప్పాడు ఆయన. మరి కావాల్సింది ఏముంది మనకి? ఆ నదిలోకి వెళ్ళి రాళ్ళని ఏరకొచ్చి పొడి చేసి ప్యాకెట్లు కట్టి మొత్తం గర్భిణీ స్త్రీలకు దేశమంతా బంచి పరిస్థితి పీడవద్దు కదా. డాక్టర్లు అందరూ అనవసరంగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, డబ్బులంతా గుంజేస్తూ ఉన్నారు. అందరూ గర్భిణీ స్త్రీలకు సూర్ణం తినిపించేది, నార్మల్గా కానిపోతూ ఉంటారు. ఆయన ఫ్యాక్టరీ పెట్టాడట, పోయి తెచ్చుకోవాలి మనం ఆ సూర్ణం అంతా. ఆయన అట్లా మాట్లాడతారు. ఇలా మాట్లాడే వాళ్ళ సంఖ్య మంచి పెరిగింది. వీళ్ళందరూ సైన్స్ను వాడుకుంటారు, మైక్ వాడుకొని మాట్లాడతారు, షామియానా వేసుకొని మాట్లాడతారు, కడుపు బగిలేటట్టు బొవ్వదిని మాట్లాడతారు. మైకు, షామియానా, అన్నం అన్నీ సైన్స్ ఇచ్చిందే. సైన్స్ ఇచ్చిన వాటిని వాడుకొని సైన్స్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే బ్యాచ్ అన్నమాట ఇది. ఇట్లాంటి వాళ్ళ ఎడల జాగ్రత్తగా ఉండాలి. హిందువులకు ఆవు అంటే భక్తి. నేనేం దాన్ని తప్పట్టంలో, ఎవరు ఇష్టమాడిది. ఒకడు ఆవును పూజించుకుంటాడు, యమధర్మరాజు ఇష్టం ఉంటే దున్నను పూజించుకుంటారు,
కుమారస్వామి ఇష్టం ఉంటే నెమల్ని పూజించుకుంటారు, విష్ణుమూర్తి ఇష్టం ఉంటే గరుత్మంతుని పూజించుకుంటారు. ఏముంది అందులో? విష్ణుమూర్తి అవతారాలు మస్తున్నాయి. మనకే గౌరవం లేదు, కానీ మనం ఆవునే కాదు చేపలను కూడా తినకూడదు, మత్స్యావతారం విష్ణుమూర్తి. తాబేళ్ళను తినకూడదు, అది కూర్మావతారం విష్ణుమూర్తి. ఓకే, సింహాలను చంపకూడదు, నృసింహావతారం. మరి ఈ అవతారాలన్నీ విష్ణుమూర్తియే. వీళ్ళు జోలి పోకూడదు మనం. చేపలను తినగాకు, తాబేళ్ళను తినగాకు, పందులను తినగాకు, సింహాల జోలి పోగాకు. మొత్తం లిస్ట్ వస్తుంది, పెద్ద లిస్టు. ఎవరు దేన్నన్నా పూజించుకోవచ్చు, మనకు అభ్యంతరం లేదు. పూజల గురించి నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఇట్లాంటి ప్రచారం చేసిన ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా, సైంటిఫిక్గా ఉండేవి చూడాలి. హిరణ్యాక్షుడి గురించి కథ చెప్పాడు. హిరణ్యాక్షుడు అన్నటువంటి రాక్షసుడు, వాడికి ఒకసారి బ్రహ్మదేవుడి మీద కోపం వచ్చి భూమి మొత్తాన్ని సాపలాగా చుట్టి భుజాన్ని వేసుకొని పోయినాడు. పోతా ఉంటే విష్ణుమూర్తి ఎంటబడ్డాడు. ఎంటబడి ఏమిరా కొడక భూమిని భుజాన్ని వేసుకొని పోతున్నామని ఇద్దరు ఎదురెదురు సముద్రం నీళ్ళల్లో నడుములో నీళ్ళలో నిలబడి కొట్లాడుకున్నారు అని రాసింది. మా పిల్లోడు అడిగాడు, ఏమనంటే సముద్రం ఇంకేడుంది సార్ అన్నాడు. ఏమైందిరా సముద్రం అన్నా? అది సాపలాగా చుట్టుకొని పోయాయి కదా, సముద్రం కూడా పోయాయి కదా దాంతోపాటు. ఇంక సముద్రం ఏడుంది సార్ కొట్లాడుకోవడానికి. అడగొచ్చా అడగకూడదా? నోర్మి అని అనాలా? భూమి గుండ్రంగా ఉండదా సాపలాగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుంది. మరి సాపలాగా ఎట్లా చుట్టిన్నాడు? కథ కాబట్టి చుట్టిండు. కథని కథలాగా వింటే మనకు అభ్యంతరం లేదు. కథని నిజమని నమ్మితే ఆధారం చూపిస్తూ ఉంటాం. ఎక్కడైనా అంతే అడుగుతాం. సైన్స్ ఎప్పుడైనా అట్లా అడుగుతుంది. మేము అందుకనే విశ్వాసాలకు వ్యతిరేకం కాదు, విశ్వాసాలకు కాదు, మూఢ విశ్వాసాలకు మనం వ్యతిరేకంగా ఉండాలి. పప్పు తింటే చీము పట్టదు, తెలిపోయిన విషయం. చీము పడుతుంది అంటే మూఢనమ్మకం. బొప్పాయి పండు తింటే అందులో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, డి ఉంటుంది. వీటి వలన గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యానికి మంచిది అని సైన్స్ చెప్తుంది. మేము ఒక గ్రామం పోయినాం, కులుమాల అనే గ్రామం పోయి గర్భిణీ స్త్రీలకు మీటింగులు పెట్టి బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి మంచిదమ్మా అని చెప్తే మొత్తం గర్భిణీ స్త్రీలంతా గై గైమైన లేచి, నీకేం తెలుసు సార్, నువ్వేమైనా పిల్లల్ని కనవా, నీకేం తెలుసు, గర్భం పోతుంది అని అరిచినారు. ఏం మాట్లాడాలో అర్థం కాలే. అందులో ఒక ఆమె లేచింది, నేను చెప్తా సారు అన్నది. ఏం చెప్తావు తల్లి అన్న? బొప్పాయి తింటే గర్భం పోదు సార్ అన్నది. రా తల్లి రా అని మిమ్మల్ని పిలిచినట్టే పిలిచా. ఎట్టబోదో చెప్పు తల్లి అన్న. సార్ నాకు 3 ఆడపిల్లలు, మళ్ళా గర్భం వచ్చింది, 4వ పిల్లలు కూడా ఆడపిల్లలు పుడుతుంది అని అనుమానం వచ్చింది నాకు. మా పొలం దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే రోజు 4 కాయల లెక్క తిన్నా గర్భం పోవాలని. పోలే, ఎంతలా పిల్ల పుట్టిందో చూడాడు. ప్లీజ్ రిమెంబర్, నెవర్ అండ్ నెవర్ సాక్రిఫైస్ క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ అనేదాన్ని మీరు వదులుకోవద్దు. ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాల్సిందే. యు క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కంట్రీ. సాక్షి పేపర్ ఆదివారం సంచిక స్పెషల్ బుక్లెట్ వస్తుంది. చివరి 2 పేజీల్లో జ్యోతిషం రాసి ఉంటుంది. సింహంబట్ల సుబ్బరావు ఒక పేజీలో, ఇన్సియా కంబాటి అనే అమ్మాయి ఒక పేజీలో, 2 పేజీల్లో జ్యోతిషం, మేషం, వృషభం, కర్కాటకం ఇట్లాంటివన్నీ రాసి ఉంటుంది. 12 లగ్నాలు, 12 రాసి ఉంటుంది. అటుపక్క ఇటుపక్క. అటుపక్క మేషం చదవండి, ఇటుపక్క మేషం చదవండి, 2 ఒకలాగా ఉండవు. ఎదురెదురు పేజీల్లో ఒకదానికి కూడా సంబంధం లేకుండా రాశారు. అదొకరు ఇదొకరు రాశారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ప్రతి రాశి కింద ఈ వారము నీకు ఏ రంగు అయితే మేలు జరగద్దని ఈయన రాశాడు, ఆమె రాసింది. ఈయన రాసిన రంగులు వేరు, ఆమె రాసిన రంగులు వేరు ఉంటాయి. మీరు ఎట్ట అర్థం చేసుకోవాలా? అసలు ఈ 2 పేజీలు ఎందుకు వేస్తున్నట్టు మనం ఎందుకు అడగం వాళ్ళని? 2 పేజీలు ఎందుకు వేస్తున్నాడు ఒకదానికి కూడా సంబంధం లేకుండా? ఎందుకు ఈయన చెప్పింది తినాలన్నా, ఆమె చెప్పింది తినాలన్నా? ఇప్పుడు 2 వేరు పేజీలోనే కాదు, ఎదురెదురు కేసు పెట్టినాడు. అంత ఎదవల కింద మనల్ని జమగట్టినారు వీళ్ళు.
నేను ఒకసారి విజయనగరంలో ఉన్నప్పుడు ఒక అతను నాకు ఫోన్ చేశాడు, పూర్ణమోహన్ ఆయన పేరు, గుంటూరు. జ్యోతిషం సైన్స్ అని ప్రూవ్ చేస్తే 6 కోట్ల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పి నేను ఛాలెంజ్ చేసినానట, ఒక ఏడాది చేసి. నేను మర్చిపోయినా. ఈయన నాకు ఫోన్ చేసి, నీ పేరుతో వీడియో వస్తుంది, నీ నంబర్ కూడా ఇచ్చారు, దాంట్లో జ్యోతిషం సైన్స్ నేను ప్రూవ్ చేస్తా, ప్రూవ్ చేయటం అంటే చేసి చూపిస్తా అని, నేను ప్రూవ్ చేస్తా, 6 కోట్లు ఇప్పిస్తారా అన్నాడు. గ్యారెంటీకి ఇప్పిస్తా అన్న. 6 కోట్లు. అర్ధగంటకి ఆయన ఫ్రెండ్ ఇంకొక అతను ఫోన్ చేశాడు, శశిమౌళి అని, పాలకొల్లు నుంచి. ఆయన కూడా నేను కూడా జాయిన్ అవుతా అన్నాడు. ముందు మాట్లాడుకుందాం రమ్మన్నా. విజయవాడలో కూర్చున్నాం. దాంట్లో మాకు జరిగిన చర్చ ఏంటంటే, నువ్వు భవిష్యత్తు ఏమేం చెప్తావు, భూతకాలం ఏమేం చెప్తావు చెప్పమని అడిగినాం. జ్యోతిష్యం మా గ్రంథాల ప్రకారం, మా లెక్కల ప్రకారం 64 విషయాలు చెప్తామన్నారు. 64 మరీ ఎక్కువ, లెక్క చూడడానికి తగ్గించమని చెప్పా. 13 అంశాలు ఎంపిక చేసుకున్నాం. 13 అంశాలు. మేమేమి ఇవ్వాలి, మీరు ఏం చెప్తారు అని అడిగాం. పుట్టిన ఊరు చెప్పాలి, పుట్టిన రోజు చెప్పాలి, పుట్టిన టైం చెప్పాలి. ఈ 3 చెప్తే మీరు ఏమేం చెప్తారు? ఆ మనిషి ఆడో మగో చెప్తాం. పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, పిల్లలు ఎంతమంది, పిల్లలు ఆడామగా, వరుస క్రమం, వాళ్ళు పుట్టిన తేదీలు, యాక్సిడెంట్లు జరిగినాయా, కారు ఉందా, ఉద్యోగం ఉందా, ఏం చదివినావు, ప్రమాదాలు ఏమన్నా జరిగినాయా, ఈ మొత్తం రాస్తామన్నారు. మేమేం చేసామంటే 19 ఇచ్చినాం. 19 ఆ 19 డేట్ ఇచ్చాం, ప్లేస్ ఇచ్చాం, టైం ఇచ్చాం. దాన్ని బట్టే కదా వాళ్ళు చెప్తారు. 19 ఆడమగ కూడా చెప్పాలా మేము, అది వాళ్ళే చెప్పాలి. మేము ఇంకొకటి అడిగాం, ఎవరు చచ్చిపోయారో ఎవరు బతుకున్నారో చెప్పాలని అడిగాం. మేము చెప్పమన్నారు వాళ్ళు. అది ఎట్లయితుంది? మేము ఇచ్చిన 19 మందిలో కొంతమంది ఆల్రెడీ చచ్చిపోయారని చెప్పాం. మీరు చెప్పాలి కరెక్ట్గా. వీళ్ళు చెప్పగలరా, చెప్పలేరా? చెప్పలేరు. 6 పేజీలు డాక్యుమెంట్, 100 రూపాయలు బాండ్ పేపర్ మీద రాసుకున్నాం మేము. ఇవన్నీ కాగితాలకు పంపిస్తే సంతకాలు పెట్టుకుని తిరుగుతున్నారు ఇప్పుడు 6 నెలల నుంచి. మేము సంతకాలు పెట్టించాం. 6 కోట్లు ఇప్పిస్తామని చెప్పాం. 6 కోట్లు కాకుండా శ్రీలంకలో ఉన్న 20 లక్షలు, మళ్ళీ మేమిచ్చే 5 లక్షలు, 6 కోట్ల 25 లక్షలు ఇప్పిస్తా ఉన్నాం. ఇట్ ఈజ్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్ బై జన విజ్ఞాన వేదిక టు దిస్ హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తానికి జన విజ్ఞాన వేదిక ఛాలెంజ్ చేస్తుంది. ఒక్కరైనా ముందుకొచ్చి ఈ డాక్యుమెంట్లు ఉన్న ప్రకారం మేము మనుషుల వివరాలు ఇస్తాం, మీరు ఈ 13 అంశాలు కరెక్ట్గా చెప్తే 6 కోట్ల 25 లక్షలు ఇప్పిస్తాం మేము. ఆ తర్వాత మేము జ్యోతిషం సరైన ప్రచారం కూడా చేస్తాం. ఇలాంటి అవసరం అవుతుంది. వాస్తు చెప్పేట ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గౌరి తిరుపతి రెడ్డి, ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. ఆయన ఒకసారి టీవీలోకి వచ్చాడు. 1,00,000 రూపాయలు పెడతా, నువ్వు 1,00,000 పెట్టు, నేను కానీ కరెక్ట్ అని తేలితే నీ 1,00,000 తీసేసుకుంటా, నేను తప్పని తేలితే నీకు ఇచ్చేస్తా 2,00,000 కూడా అన్నాడు. మేమేమన్నామంటే, మరి 1,00,000 ప్రైజ్ బాగలేదండి, ఇక్కడే హైదరాబాద్లో మణికొండ ఉంది, అక్కడ నా ల్యాండ్ ఉంది 50 లక్షలది, 50 లక్షల ల్యాండ్లో నువ్వు బిల్డింగ్ కట్టు, వాస్తు లేకుండా కట్టు, ఏమేమి నష్టాలు జరుగుతాయో మొత్తం రాయి, ఎన్ని నెలల్లో జరుగుతా రాయి, ఎప్పుడెప్పుడు జరుగుతా రాయి, అవన్నీ చూద్దాం, అన్నీ కరెక్ట్ అని తేలితే ఈ ల్యాండ్ నీకు ఇచ్చేస్తా, తప్పని తేలితే బిల్డింగ్ నాకు ఇచ్చేయన్నాడు. అన్నాం, మన బతుకుల్ని మనం నిర్ణయించుకోవాలి, మన బతుకుల్ని ఎవరు నిర్ణయించకూడదు. చిన్న విషయాల్లోనే మన ఆలోచన కరెక్ట్ కదా తేలుతుంది. ఇదేంటిది? గ్లాసు. ఈ గ్లాసులో నీళ్ళు పోసా, ఈ నీళ్ళల్లో మునుగుతుందా తేలుతుందా? మునుగుద్దనే వాళ్ళు ఎంతమంది, తేలుతుందనే వాళ్ళు ఎంతమంది? ఒకసారి చేతులు ఎత్తండి. మునుగుతుంది ఎంతమంది? మునుగుతుందనే వాళ్ళు ఎంతమంది? ఒకసారి చేతులు ఎత్తండి. నువ్వు రామ్మా ఇట్లా, నీ పక్కన ఇంకొకటి చేయిస్తారు ఎవరు? కమాన్, మీ ఇద్దరు ఇట్లా రాండి.
తేలుతుందనే వాళ్ళు ఎంతమంది? టమాటో నీళ్ళల్లో తేలుతుందనే వాళ్ళు ఇద్దరు ఇక్కడికి రండి చూడడానికి. ఎప్పుడైనా క్వశ్చన్ ఎదురైతే ధైర్యంగా జవాబు చెప్పాలి, తప్పైనా ఒప్పైనా. అవును నాకు తెలుసు, నాకు తెలియదు, నాకు తెలియదా దీనికి జవాబు అనేది చెప్పాలి. ఆ ధైర్యం లేకపోతే మనం ఏం నేర్చుకునేటట్టు విద్యలో? ఇప్పుడు మీరు మునుగుద్దనే వాళ్ళు ఎవరెవరు? మీ ఇద్దరు. తేలుతుందనే వాళ్ళు ఎవరు? మీ ఇద్దరు. దగ్గరికి రండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఏ స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఐఎమ్ డూయింగ్. ఇది ఒకవేళ తేలిందనుకో, మునుగుద్దనే వాళ్ళు ఏమంటారు తర్వాత? మీరు మార్చుకుంటారా మార్చుకోరా? ఈ టమాటా నీళ్ళలో తేలితే మీ ఇద్దరు మీ పొజిషన్ మార్చుకుంటారా లేదా? ఇది మునిగితే మీ ఇద్దరు మార్చుకుంటారా లేదా? ఇది మునిగిందనుకో, తేలుతుందనే మీ స్టాండ్ మార్చుకుంటారా లేదా? వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి చెప్పండి. మీరు నేనేమడిగా మీరేం చెప్పారు చెప్పండి. నేనేమడిగా మీరేం చెప్పాలా? వినండి మీరు వాళ్ళు ఏం చెప్తారు. ఈ టమాటో ఒకవేళ మునిగితే తేలుతుందనే వాళ్ళు వీళ్ళిద్దరు. వాళ్ళు ఏం చేస్తారట చెప్పమ్మా? ఏం చేస్తారు? ఇది మునిగితే మా స్టాండ్ మార్చుకుంటాం. ఇది తేలితే మీరు చెప్పండి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ప్రయోగం అంటే అదే. ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఫలితం ఏది ఉంటే ఆ నిర్ణయానికి మనం రావాలి. అది ప్రయోగం అంటే. ఇప్పటికి వీళ్ళిద్దరికి నమ్మకాలా కాదా? ఒక ఇద్దరేమో తేలద్దన్నారు, ఇద్దరేమో మునుగుద్దన్నారు. మీ నమ్మకాలే. మీ నమ్మకాలు కరెక్టా కాదా తేలాలంటే ప్రయోగం చేయాలి. ప్రయోగంలో ఏం తేలితే దాన్ని స్వీకరించాలి. అది ప్రయోగం అంటే. ఇద్దరి నమ్మకాలు. ఇప్పుడు మీ నమ్మకాల గురించి నేను మిమ్మల్ని ప్రశ్నించను. నమ్మకాలు ఉండడం తప్పు కాదు. ప్రయోగం చేయడానికి వీలైతే ప్రయోగం చేసి చూడాలి. ఇది ప్రయోగం చేయడానికి వీలవుతుంది. నీళ్ళు ఉన్నాయి, గ్లాస్ ఉంది, టమాటా నా చేతిలో ఉంది, వేస్తే మునగద్దు తేలొద్దు తెలిపద్ది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కనిపెట్టినట్టుగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అటు కాకుండా గ్రంథాలు చదివి మాకు అప్పుడు విమానాలు ఉన్నాయంటే ఎవడు నీకు నోబెల్ ప్రైజ్ ఇయ్యరు. ఇప్పుడు సంగతి చెప్పని అడుగుతారు. అప్పుడు విమానాలు ఉంటే ఉండొచ్చులే. ఇప్పుడేంది? మాకు భారతం కాలంలో ఇంటర్నెట్ ఉందని విప్లవదేవ్ అని త్రిపుర ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎవడు నోబెల్ ప్రైజ్ ఇవ్వరు దానికి అట్లా మాట్లాడితే. మా దగ్గర కాలజ్ఞానం ఉంది. బ్రహ్మంగారి కాలంలో మేము అంత గొప్ప వాళ్ళమంటే ఎవడు మన మూతులు వాసన చూడడానికి రారు. ఇప్పుడు నీ సంగతి ఏందని అడుగుతారు. ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకుంటాం అనే దగ్గర ఉన్న వాళ్ళకే విలువ ఉంది. ఎందుకు మనకు నోబెల్ ప్రైజులు రాలేదు అంటే మనం ఆ సీరియస్నెస్లో లేము. ఇప్పుడు నువ్వు వచ్చి దీంట్లో వేసినాక అది పైకి కిందకి తేలినాక చివరికి అడుక్కుపోతుందో పైన ఉంటుందో నువ్వే చూసి చెప్పాలి. టమాటో నీళ్ళల్లో వేసాం, ప్రయోగం చేసాం. అక్కడ ఏముంటే అదే మనం చెప్పాలి. అడుక్కుపోలే, పైకి ఇంకా టమాటో కనపడుతుంది అంటే తేలిందని అర్థం. ఇంత సింపుల్గా. మా ఊరికి ఒక అతను వచ్చాడు. నేను మంత్రం వేసి బంగారాన్ని డబల్ చేస్తా అన్నాడు. మీ ఇంట్లో బంగారం అంతా తీసుకురండి, ఇంట్లో గొయ్యి తీసి గొత్తులో పెట్టి నేను రాత్రిపూట మంత్రం వేస్తా, తెల్లారాక డబల్ అవుతుంది అన్నాడు. ఇలాంటిదే కదా అది కూడా. ప్రయోగం చేయటం వీలైద్దా కాదా? ఒక ఉంగరం తీసుకోండి, గొయ్యి తీయండి, దాంట్లో పాతి పెట్టండి, ఆడి పక్కనే నువ్వు కూర్చో, వాడి మంత్రమే మనం తెల్లారినా గొయ్యి తీద్దాం. 2 ఉంగరాలు కావాలా? మీకేమైనా అభ్యంతరమా? 2 ఉంగరాలు అయితే రేపు 2 ఉంగరాలు పాతి పెడదాం, ఎల్లుండికి 4 అవుతాయి, ఎల్లుండి 4 పాతి పెడదాం, 8 అవుతాయి. 1 సంవత్సరం పాతి పెడదాం. ఇది ప్రయోగం చేసే మెథడ్ చాలా సింపుల్. ఇంతే, ఇంత సింపుల్. రాయారా? గొయ్యి తీస్తున్నాం, ఉంగరం పెట్టాం, వేసుకోమంటాం, అంతే. ఎవడైనా ఏదైనా నాకు ఇది చేతనవ్వనంటే మీరు చేయాల్సిన పని ప్రయోగం చేయడానికి వీలవుతుంది కానీ అయితే చేయడమే. నేను ఇంకొక ఆయన సంగతి చెప్తా. ఆయన ఎడలో మీకు భక్తి ఉంటే అది వేరే సంగతి, దానికి దీనికి మిక్సప్ చేయొద్దు.
పుట్టపర్తిలో సాయిబాబా గారు అని ఒక ఆయన ఉన్నాడు, లేడు, ఇప్పుడు చచ్చిపోయాడు. ఏళ్ళు పెడితే నీళ్ళు పెట్రోల్గా మారితే ఒక కథ వచ్చింది ఆయన మీద. మన దగ్గరకు వచ్చిన కథ అది. నేను ఉత్తరం రాశాను, ఏళ్ళు పెడితే పెట్రోల్ అయిందని మీ గురించి కథ వచ్చింది, దీనికి మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళ పిఏ సమాధానం చెప్పాడు. సప్త సముద్రాలని ఏళ్ళు పెడితే పెట్రోల్ చేయగలడు మా స్వామి, ఏమనుకున్నావు అని చెప్పాను, రాశాడు. మాకు సప్త సముద్రాలు అనగా ఏమని మళ్ళీ అడిగాం మేము. పాల సముద్రం, మిగడ సముద్రం, పెరుగు సముద్రం, నెయ్యి సముద్రం, ఇటు సముద్రాల లిస్ట్ అంతా చెప్పాడు. ఉప్పు సముద్రం చివర. మరి పాల సముద్రం ఏడుంటుందో చెప్పరాదా అని మళ్ళీ అడిగినాం మేము. జనంలో పాపం పెరిగిపోయింది, అందుకని అన్ని సముద్రాలు మాయమైపోయి ఉప్పు సముద్రం మిగిలింది అన్నాడు. ఆ ఉప్పు సముద్రంలో ఏళ్ళు పెడితే పెట్రోల్ అవుతుంది, కానీ ఎవడన్నా బీచ్కి వెళ్ళి పొగదాగి సిగరెట్ దాన్ని విసిరేస్తే లోకమంతా కాలిపోద్ది కదా, అంత లోకమంతా కాలిపోతే ఎట్లా అన్నాడు ఆయన. కరెక్టే కదా, సైన్సే కదా అది. పెట్రోల్ సముద్రంలో సిగరెట్ అయితే కాలదా? మరి సైన్సే చెప్పింది ఆయన. అట్లయితే మేమేమనుకున్నామంటే అప్పటిదాకా శ్రీశైలం డ్యామ్లో వెళ్ళి పెట్టిద్దాం అనుకున్నాం, బాగా నీళ్ళు దండికి వచ్చి ఉన్నాయి. కానీ అక్కడ ఎవడన్నా సిగరెట్ విసిరేస్తే చూడడానికి పోయినాడు, నల్లమల్ల అడుగు మొత్తం కాలిపోద్ది. అందుకని మేమేం రాసినామంటే మళ్ళా అటు కాదు నాయనా, ఈ డ్యాములకి ఉండదులే, మా ఊళ్ళో బావి ఉంది, ఆదంలో బావికి పైన మూత పెట్టినాము, దీని లోపలికి దిగి ఏళ్ళు పెట్టి బయటికి రాసారు, మేము ఇంక తోడుకుంటూ ఉంటామని చెప్పాము. ఇట్లాంటివి వాట్సాప్లో ప్రతిరోజు 100 వస్తాయి. 100 నేను మీకు శాంపుల్గా 5-6 చెప్పాను. నా దగ్గర కలెక్షన్ ఉంది, ఒక డైరీ నిండిపోయింది, అన్నీ రాస్తున్నారు. మనము అదొకటే పాయింట్, మనము క్వశ్చన్ చేయాలా, ఇది ఎట్లా సాధ్యమో చెప్పు, ప్రయోగం చేసి చూపించు. అలా అడిగితే ఇప్పుడు ఎట్లయితే ఈ 4 పిల్లల ముందు ప్రయోగం చేస్తే తేలిపోయిందో ఏవైనట్టే తేలిపోతాయి. ప్రయోగం చేయడానికి వీలైన చోట్ల ప్రయోగం చేయాలి, అంతే. వీలుగా చోట్ల వదిలేద్దాం, ఎవరి నమ్మకం వాడిది. సాయిబాబా గొప్పోడా కాదా నాకు చర్చ కాదు అది, నేను చర్చించడంలా. మంచోడా కాదా కూడా నేను మాట్లాడడంలా. నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. నువ్వు ఏం పెడితే పెట్రోల్ అవుతుందో లేదో నాకు అంతవరకే కావాలి. చాలా సింపుల్ ఇది ఎప్పుడైనా. అందుకనే నా సూచన ఏంటంటే, ఎక్కడి నుంచి సమాచారం అన్నా రాని, ఏదన్నా చదవని, ఎవడన్నా చెప్పని, ఇది ఆయన దగ్గరికి పోతే ఆయన మూలికిస్తారంట, రోగం పోతుందంట. ఏదో గుత్తిలోకి వెళ్తే అక్కడ ఒక స్వామి ఉన్నాడు, ఆయన మా ఆముదాన్ని మంత్రిస్తాడు, ఈ ఆముదం తాగితే రోగాలన్నీ పోతాయి. ఆడ వీరమాత నేను రామకృష్ణ అంట, రోజుకు 100 గ్రాములు కొబ్బరి నూనె తాగితే బరువు తగ్గుతారంట. ఈయన కాదరవల్లి అంట, మీరు రాగులు సజ్జలు జొన్నలు తినకూడదు, మొత్తం కొర్రలు, ఆండు కొర్రలు, ఒరిగలు, ఆరిగలు తింటే బ్రహ్మాండంగా బాగవుతారు, క్యాన్సర్లు పోతాయి, అన్ని క్యాన్సర్లు పోతాయి అని చెప్పాడు. ఏమన్నా మాట్లాడుకోండి మీరు. ఇది ప్రయోగం చేయడానికి వీలవుతుందా కాదా? మొదటి క్వశ్చన్ అది. వీలవుతుంది అంటే ప్రయోగం చేయడానికి ఇప్పుడు వీలవుతుందా కాదా? అవుతుంది అంటే చేయడమే, ఇప్పుడు వీలైందిగా, అంతే. ఇది ప్రయోగమే, దీని పేరు. వీలు కాదు అంటే ఎవడు నమ్మకం వాడిది. నాకు ఒక అతను చెప్పాడు, చచ్చిపోయినాక నేను స్వర్గం పోతా అన్నాడు. ఇది ప్రయోగం చేయడానికి వీలైద్దో కాదా? ఎందుకు కాదు? ముందు స్వర్గం పోవాలంటే ముందు చచ్చిపోవాలా? ముందు చచ్చిపోయినాకనే స్వర్గం పోయేది, బతుకున్నాక పోరు. ఇప్పుడు నేను స్వర్గం పోవాలనుకో, నేను ముందు చచ్చిపోవాలా, చచ్చిపోయినాక స్వర్గం పోవాలా. పోయినట్టు నాకెంటే తెలియాలా, మళ్ళీ తిరిగి రావాలా. వచ్చి నేను స్వర్గానికి పోయినారే అందరికీ చెప్పాలా. నీకెలా తెలుస్తుంది నేను పోయినట్టు? సరే నేను పోయినానని చెప్పా, మరి నీకెలా తెలియాలి? మన ప్రేమ్ కుమార్ సార్ కూడా ముందు చచ్చిపోవాలి, స్వర్గానికి పోవాలి, తిరిగి రావాలి. మరి ఈసారు ఈయన అంతే, నువ్వు అంతే. ఎలా నేర్పిస్తాం మనం ఎవరికైనా? పసిపిల్లవాడు మంట దగ్గర కూర్చున్నాడు వాళ్ళ అమ్మ పక్కన. ఇదేంది అమ్మ అన్నాడు. మంట అన్నది. మంట అంటే ఏంది అన్నాడు. కాలుతుందిరా అన్నది. కాలటం అంటే ఏంది అన్నాడు. ఇంకేం డైలాగులు లేవు. చేయి పట్టుకొని ఇటు పెడితే చురుక్కు, నో డైలాగ్. నేర్పించడానికి డైలాగులు అక్కర్లా. ఈత కొట్టడం ఎలా అన్నాడు ఒకడు. ఈత అంటే నీళ్ళలో దూకి పొట్టుకెందుకు నీళ్ళెట్టు దోసుకొని కాలు టపటప కొట్టడం.
గంట సేపు చెప్పు నీకు ఈత రాదు. మా డాక్టర్ ఒకడు అట్నే ఊరు పోతే ఎగిరి దూకిండు బయలు, వాడికి ఈత రాదు. ఇటు దూకినాడు ఏంద్రీడన్నా, వాడికి ఈత రాదు కదా అని. నువ్వు నిన్న క్లాస్ చెప్తే పొట్ట కింద నీళ్ళు దోసుకొని కాళ్ళు టప్టపా కొడితే ఏదొచ్చని అది ఎన్నట్టు దూకినాడు అన్నాడు. ముందు తీయరాని బయటకెట్టిని వాడిని బయటికి వెళ్ళాక ఏంది అటు దూకినాడు, నువ్వు చెప్పినావు కదా నిన్న క్లాసు, అంతే కదా ఈత అంటే దూకినా అని మునిగిపోతున్నాడు వాడు. ఇంటే రాదు, చేస్తేనే వస్తుంది. నువ్వు ఎన్నైనా క్లాసులేనో సైకిల్ దొక్కటం రాదు, సైకిల్ దొక్కాలా, కింద పడాలా, మోకాలకు బొక్కలు పడాలా, అంతే. నడక నడిస్తేనే వస్తుంది. ఏ నైపుణ్యమైనా ఇక నిలబడి మాట్లాడాలా, వచ్చి మాట్లాడితేనే వస్తుంది, లేకపోతే రాదు. నైపుణ్యాలు ఏవైనా సరే చేస్తేనే వస్తాయి, చేయకపోతే రావు. ఫైనల్కి ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఆదోని బస్ స్టాండ్కి వెళ్ళా ఒకరోజు. ఆ బస్ స్టాండ్లో బరువు చేసే మిషన్ ఉంది. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళా, ఎక్కా, చక్రాలు గరగర తిరిగినాయి. డబ్బులు ఏమని చెప్పింది, అది 2 రూపాయలు వేసిన వెంటనే కార్డు వచ్చింది. ఈ కార్డు మీద 86 కిలోలని నా బరువు రాసింది, వెనక పక్క నా అదృష్టం రాసింది. ఈ వారం నీకు బంధువులు వస్తారు అని రాసింది, మా ఇంటికి బంధువులు వస్తారని రాసింది. మళ్ళా ఎక్కా, మళ్ళా 2 రూపాయలు వేసా, 1 నిమిషంలోనే మళ్ళీ 86 కిలోలను వచ్చింది. వెనక జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం అని వచ్చింది. 86 కిలోలు అనేది సైన్సు, ఎన్నిసార్లు ఎక్కిన 86 కిలోలే వస్తుంది. ఆ వెనక రాసింది జ్యోతిష్యము, ఒక్కోసారి ఒక్కొక్కటి. చిలక జోస్యం చెప్పించుకో, తల ఒక్కొక్క కార్డు బయటికి బిగుతుంది. ఇక ఇట్లుందా దీని సంగతి నా సూట్ కేసు పెట్టినా, దాని మీద 6 కిలోలను వచ్చింది. దానికి కూడా అదృష్టం వచ్చింది. ఆ అదృష్టం చెప్పి నేను ముగిస్తా, తర్వాత మీరు కొంతమంది మాట్లాడడానికి రావాలి. ఆ అదృష్టమే తెలుసా, నువ్వు ప్రేమించిన అమ్మాయి దొరుకుతుంది. కొంపలు ముంచేటోళ్ళు ఉన్నారు ఇక్కడ, మనకు అబద్ధాలు చెప్పి కొంపలు ముంచేటోళ్ళు ఉన్నారు. మనం అప్రమత్తంగా ఉండాలి, క్వశ్చన్ వేయడం మర్చిపోకూడదు. ఇందాక ఉంగరం డబల్ చేస్తానన్న పిల్లోడు అడిగాడు, నువ్వు మా ఊరికి వచ్చి డబల్ చేసే పని ఏందయ్యా, ఒక ఉంగరం పెట్టి నీ ఇంట్లోనే డబల్ చేసుకోవచ్చు కదా, ఎక్కడికి వచ్చినావు అన్నాడు. డబల్ చేస్తే ఎన్ని అయితే తెలుసా, 365 రోజులు డబల్ చేస్తే 4 లారీలు కూడా చాలు. మా పండితుడు రాజు దగ్గరికి వెళ్ళి చదరంగం పోటీకి వస్తావని అడిగాడు. రాజు ఏమన్నాడంటే, నన్ను ఎవడు ఓడిస్తలేదు మా దేశంలో, నువ్వు ఓడిపోతే నీ తలకాయ నరికేస్తా, నేను ఓడిపోతే నువ్వేం కోరుకుంటే అది ఇస్తా అన్నాడు. ప్రాణం తప్ప. రాజు కదా. ఇద్దరు ఆడారు. పండితుడు గెలిచాడు, రాజు ఓడిపోయినాడు. ఇప్పుడు రాజు ఏం చేయాలి, కోరుకుంది ఇవ్వాలి. ఏం కోరుకుంటూ కోరుకో అన్నాడు. రాజు ఆయన ఏమన్నాడంటే, పండితుడు 64 గళ్ళు ఉంటాయి చదరంగంలో, 1వ గల్లో ఒక బియ్యపు గింజ పెట్టండి అన్నాడు. ఒక్క బియ్యపు గింజ, అవును ఒక్కటే అన్నాడు. 2వ గల్లో 2 బియ్యపు గింజలు పెట్టమన్నాడు. 3వ గల్లో 2 4, 4వ గల్లు 8, అట్లా 64 గడుల నుండి బియ్యపు గింజలు నింపన్నాడు. ఇది అడుగుతూ ఉంటేనే ఈ పండితుడు వెనక మంత్రి ఉన్నాడు. రాజు పక్క చూసి తిట్టి చూపుతున్నాడు, నువ్వు ఒప్పుకోకని. ఈ రాజుగానికి అర్థం కాదు. ఇచ్చేసేప్పా అన్నాడు. నేను రేపు వస్తా, బండ్లు రెడీగా ఉంచున్నాడు పండితుడు. బండ్లు రెడీగా ఉంచున్నాడు బియ్యం పట్టుకెళ్ళడానికి. ఆడు వెళ్ళిపోయినాక మంత్రిని అడిగాడు, ఏం మంత్రి చేయి అడ్డం ఊపినావని. కొంపను ముంచినావు కదా రాజా, రాజ్యం మొత్తం అమ్మినా కూడా అన్ని బియ్యం గింజలు రావన్నాడు. అట్లా పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ జియోమెట్రికల్ ఎక్స్పాన్షన్. దీన్ని మనం నిత్య జీవితానికి అప్లై చేస్తే, రోజుకు ఒక కూల్ డ్రింక్ తాగితే సంవత్సరానికి 7,000 అవుతుంది. ఒక 7,000ని 3 రూపాయలు వడ్డీకి ఇస్తే 3 ఏళ్ళకి డబల్ అవుతుంది. ఇప్పుడు ఈ వయసు నుంచి ఇంక 60 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు మీకు 16 ఏళ్ళ వయసు, ఇంక 60 అంటే 76 ఏళ్ళ వయసులో అది 20 సార్లు డబల్ అవుతుంది. 7,000 రూపాయలు 20 సార్లు డబల్ అయితే ఎంత అవుతుందో ఇంటికి వెళ్ళి లెక్కేయండి. కోట్లు అవుతాయి. కూల్ డ్రింక్ మానేస్తే మీ ఆరోగ్యం కాపాడబడుతుంది, మీకు డబ్బులు మిగులుతాయి, వడ్డీకి ఇస్తే డబ్బులు వస్తాయి, విదేశాలకు డబ్బులు పోకుండా ఆగుతాయి. కూల్ డ్రింకులు బదులు మన రైతులు తయారు చేసే నన్నారి, పాలు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, చెరుకు రసం, టెంకాయ నీళ్ళు తాగితే మన రైతులు బాగుపడతారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.